శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య బోధించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మార్చులు కొండా సురేఖ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వరంగల్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో జిల్లాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. When you are trying to explain and for the first of its kind probably మీరు ఇక్కడ అందరూ ఇంత సంఖ్యలో చేరి ఏవైతే మోటివేషనల్ స్కిల్స్ కానీ అదే మీ కరిక్యులంలో మీరు ఎలాగ స్టూడెంట్స్ కి 50 benchmark or they may be present here. ఈ రోజు 25-year-old పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంత తెలివిగా ఆలోచించగలరు. రైట్ నౌ ది చైల్డ్ ఎవరైతే ఉన్నారో we call them Gen X. So ఈ child is almost equal to 25 years. Your 25 years is already పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీచర్స్ ఉంటుంది. చేస్తారు ఒకరికి 10 సార్లు చెప్పినా కూడా వాళ్ళు టీచర్ల ట్రైనింగ్ సంబంధించిన కార్యాచరణ మన రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయించడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాలిడేస్లో టీచర్లందరూ ఐడిల్గా ఉంటారు. మరి వాళ్ళు వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమయాన్ని వృధా కాకుండా ఉంది మరి వాళ్ళ కెపబిలిటీస్ పెంచుకునే విధంగా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలనే దృక్పథంతో మరి ఈ టీచర్లకు 5 day సెషన్ కంటిన్యూస్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 వరకు వాళ్ళ కెపబిలిటీస్ అంటే ఏ పాఠ్యాంశం అంటే బోధనాంశం ఏదైతే ఉందో సబ్జెక్ట్ వారీగా అందులో వాళ్ళ కేపబిలిటీస్ పెంచుకోవడంతో పాటు మోటివేషనల్ స్కిల్స్ పెంచడం, మరి పిల్లల్లో కూడా స్కిల్స్ డెవలప్మెంట్, మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా సమాజంలో చూస్తున్నాం మనం పిల్లలు డిప్రెస్ అయ్యి ఎన్నో పరిణామాలు మనం చూస్తున్నాము. డిప్రెస్ అయిన పిల్లల ద్వారా అవి జరగకుండా అన్ని రకాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తామనే ఉద్దేశంతో అదే కాకుండా నార్కోటిక్స్ విభాగానికి సంబంధించిన కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఇక్కడ. మరి ఈ పాఠ్యాంశాలలో భాగంగా ఉపాధ్యాయులకు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు శిక్షణను ఇవ్వడం, మరి తదుపరి ఆ ఉపాధ్యాయులు నేర్చుకున్న ఉపాధ్యాయులు పిల్లల్లో వాళ్ళ పాఠ్యాంశాలను నేర్చుకునే విధంగా మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచుకునే విధంగా చేద్దామనే ఉద్దేశంతో మరి బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలను ఎంచుకున్నాం. మరి ఇక్కడ ఉన్న మన పరిస్థితిని మీరు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఏసీ రూమ్స్ అకామిడేషన్ ఇచ్చినాం. ఎండల్లో టీచర్లు ఇబ్బంది పడకూడదని మరి ఇక్కడ అన్ని సదుపాయాలు సకల సదుపాయాలు కల్పించి 5 days సెషన్ ప్రోగ్రామ్ ఒక సబ్జెక్ట్కి. ఇదే విధంగా మన జిల్లాలో ఉన్న 3,000 మంది టీచర్లకు సుమారు మరి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఎంఆర్పీస్ కూడా మరి సంబంధిత మండలాలలో కూడా వెళ్ళి ప్రైమరీ స్కూల్ టీచర్లకు కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే దృక్పథంతో ఇక్కడ ఎంఆర్పీలకు మరి హై స్కూలు టీచర్లైన ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారో అన్ని సబ్జెక్టుల వారీగా వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మన గౌరవనీయులైన మినిస్టర్ గారు కొండా సురేఖ మేడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ మేము కల్పించిన సదుపాయాలు అవన్నీ చూసి వాళ్ళు సంతృప్తి చెందినారని నేను భావిస్తున్నా. ధన్యవాదాలు.